సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 డేస్. ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 16 గైస్. సో ఈ రోజు కూడా మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా, లైవ్ లో ఎనలైసిస్ చేద్దాం, లైవ్ లో స్టాప్ లాస్ అన్ని పెడదాం, సరేనా? అండ్ మీ ముంగట నేను ఎనలైసిస్ కూడా ఏ విధంగా చేస్తున్నా అండ్ ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటున్నా కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని డెఫినెట్లీ గా జాగ్రత్తగా చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు మనకు ఏంటంటే ఆపరేటర్స్ ఏ విధంగా ట్రాప్ చేస్తారు ఏంది అనేది అది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన. సో డెఫినెట్లీ గా కంప్లీట్ గా వీడియోని అయితే చూడండి గైస్, ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా బ్రో. సో ప్లీజ్ కంప్లీట్ చేసేయండి, మీరు ప్రతి వీడియోలో కంప్లీట్ చేస్తున్నారు కదా. సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, ఓకేనా? సో గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో తెలుసు కదా మనం మొత్తం ఇప్పుడు గ్రో యాప్ లో అయితే ట్రేడింగ్ చేస్తున్నాం అన్నట్టు. సో మీరు ఇప్పటి వరకు ఏంజిల్ 1 లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మస్ట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే కొంచెం బ్రోకరేజ్ చార్జెస్ కూడా తక్కువ ఉంటాయి మీకు, అండ్ చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి దాంట్లో కూడా, ఓకేనా? సో మన ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏంజిల్ 1 లో అండ్ వేరే ఉంటాయి కదా డిమెట్ అకౌంట్స్, దాంట్లో కూడా చేసి చూపిస్తా గైస్, ఓకేనా? సో ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. ఈ రోజు సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి గైస్ ఈ రోజు నా దగ్గర 4908 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే మనము లాస్ట్ ట్రేడ్ మీరు నిన్నటి వీడియో చూసే ఉంటారు. సో దాంట్లో మనం ఎంత 400 ప్లస్ ఏమో ప్రాఫిట్ చేసి ఉండే కదా. సో దానికోసం మనకి మళ్ళీ ఏంటంటే మన మొత్తము లాస్ అనేది రికవర్ అయిపోయింది, ఓకేనా? సో ఈ రోజు మనం ప్రాఫిట్ చేసినాం అనుకోండి, అది మన ప్రాఫిట్ లకి అయితే వచ్చేస్తుంది గైస్, ఓకేనా? సో ఎనీవేస్ గైస్ ఇప్పుడైతే నేను సింపుల్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే నిఫ్టీ 50 పైన అయితే క్లిక్ చేసుకుంటా. సో మీరు దేంట్లో అయినా సరే ట్రేడ్ తీసుకోండి, ఓకేనా? సింపుల్ ఇక్కడ నుండి చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా బ్రో. సో ఇక్కడ గైస్ నేను ఆల్రెడీ ఎనలైసిస్ చేసి ఉండే, ఓకేనా? సో ఇప్పుడు మేము ముంగట లైవ్ లో నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత, ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా అనేది ఎనలైసిస్ మీ ముంగట అయితే చెప్తా, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా, ఓకేనా? సో ఇక్కడ నేను ఇంతకు ముందు అంటే ఈ వీడియో చేయక ముందు మొత్తం నేను మంచిగా అయితే క్లారిటీగా ఎనలైసిస్ చేసుకుని ఉండే. ఎందుకంటే మీ ముంగట ఎనలైసిస్ చేసుకుంటూ కూర్చుంటే ఏమైతుందంటే నా వచ్చిన సెటప్ అనేది మళ్ళీ ట్రేడ్ తీసుకునే వరకు లేట్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా? సింపుల్ ఇక్కడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అయితే చూసుకోండి, ఈ రోజు ఎంత 1:46 టైం అయితే అవుతుంది. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి గైస్ 11th సెప్టెంబర్ ట్రేడ్, వెడ్నెస్డే రోజు ట్రేడ్ గైస్, ఇదైతే గుర్తు పెట్టుకోండి. అంటే కొంచెం మన వీడియోస్ గ్యాప్ అయిన ఉండే కదా, సో అందుకోసం లేట్ గా వస్తుంది వీడియో అనేది, ఓకేనా గైస్? సింపుల్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ చైన్ అయితే చూసుకుందాం. సింపుల్ ఇక్కడైతే నేను ఏంటంటే పుట్ సైడ్ ఇన్ ద మనీలో అయితే ట్రేడ్ తీసుకుంటున్నా. చూడండి 25,050 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా, 108 రూపీస్ ఏమో నడుస్తుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటా, ఓకేనా గైస్? సో ఈ రోజు అయితే మేము ముంగట 2 లాట్స్ లో అయితే ట్రేడ్ తీసుకుంటున్నా గైస్, ఓకేనా? 2 లాట్స్ లో అయితే ట్రేడ్ తీసుకుంటున్నా. సో సింపుల్ గా 2 లాట్స్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి గైస్ 2 లాట్స్ కి ఎంత 5694 రూపీస్ తగులుతున్నాయి. బట్ మన దగ్గర చూసుకోండి 4900 ఉన్నాయి కదా. సో అమౌంట్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తా అంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా నేనైతే, ఓకేనా? ఒక 1 స్టెప్ అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటే ఏం కాదు గైస్, ఓకేనా? సింపుల్ గా నేను ఒక స్టెప్ అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా. సింపుల్ గా బై పైన క్లిక్ చేసుకుంటే చూడండి దీని ప్రైస్ ఎంత నడుస్తుంది, 76 రూపీస్ ఈ విధంగా ఏమో నడుస్తుంది కదా. సింపుల్ ఇక్కడైతే 2 లాట్స్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. చూడండి 2 లాట్స్ కి 3958 రూపీస్ ఏమో నడుస్తుంది. సింపుల్ గా బై పైన అయితే క్లిక్ చేసేస్తా, ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోండి మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో గైస్ ఇక్కడైతే మనం చార్ట్స్ లకు వచ్చేసినాం. సో గైస్ ఇప్పుడైతే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా బ్రో. సో పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఎప్పుడైతే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే కదా అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు, ఓకేనా? ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు లాస్ వస్తుంది గైస్, ఓకేనా? గుర్తు పెట్టుకోండి మీరు, ఓకేనా? ఎప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే లాస్ వస్తుంది. ఎప్పుడైతే మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటామో అప్పుడు, ఓకేనా? సో ఇప్పుడైతే మనం పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు మార్కెట్ అనేది కిందికి పోవాలన్నట్టు, ఓకేనా? మన ప్రైస్ కిందికి పోవద్దు, మనం తీసుకున్న ప్రైస్ కన్నా మన ప్రైస్ పెరగాలి. ఏంటంటే మార్కెట్ కిందికి పోవాలన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయితే కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాఫిట్ చూడడానికి కనిపిస్తుంది, ఓకేనా గైస్? సింపుల్ ఇక్కడ పొజిషన్ లాగా అయితే వచ్చేస్తాం. చూసుకోండి ఇక్కడ మనం ఎంతకు పర్చేజ్ చేసినాం, 75 కి అయితే పర్చేజ్ చేసినాం. ఇప్పుడు మార్కెట్ చూసుకోండి 75, 76 ఈ విధంగా నడుస్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది మనకి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో మన ప్రైస్ అనేది అంత పెరుగుతుంది గైస్, ఓకేనా? గుర్తు పెట్టుకోండి, సరేనా? ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, అందుకే ఇంకా క్లారిటీగా చెప్తున్నాను నేను మీకు, ఓకేనా? సో చూస్తుండండి. సింపుల్ ఇక్కడైతే నేను మళ్ళీ చార్ట్స్ లకి అయితే వచ్చేస్తా. చూడండి ఇక్కడైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకు ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది గైస్, ఓకేనా? ఎందుకంటే నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కాబట్టి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇట్లా ఎనలైసిస్ చేయకుండా మేము ముంగట ఎనలైసిస్ చేయకుండా పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా కదా. సో నేను ఎనలైసిస్ చేయకుండా చెయ్యలే బ్రో. ఈ వీడియో చెయ్యక ముందే నేను ఒక 1 అవర్ దాకా చూస్తూనే ఉన్నా మార్కెట్ ను, ఓకేనా? చూస్తూనే ఉన్నా. సో నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ నుండి మార్కెట్ ఇంకా కిందికి వెళ్తది అన్నప్పుడే నేను ఇప్పుడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. సో నేను ఏం చూసి ఎంట్రీ తీసుకున్నా, నేను ఏం ఎనాలిసిస్ చేసినా అనేది ఈ వీడియో అంటే ఇప్పుడు ఈ ట్రేడ్ అయితే ఉంది కదా, ఈ ట్రేడ్ లకి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీ ముంగట అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తుండండి మీరు,
ఓకేనా. సో ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికైతే దొరుకుతుంది, చూస్తుండండి. సో చూడండి గైస్, ఇక్కడైతే మనకు కొంచెం మంచి ప్రాఫిట్ చూడడానికి కనిపిస్తుంది. 300 ప్లస్ అయితే ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది. బట్ గైస్ ఇక్కడ నేను ఈ రోజు 2 లాట్స్ లో తీసుకున్నా కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకొని చూస్తా, ఓకేనా. జస్ట్ చూస్తుండండి మీరైతే బ్రో, ఓకేనా. సో చూడండి గైస్, ఈ రోజు అయితే మార్కెట్ కూడా చాలా వోలటైల్ గా అయితే ఉంది బ్రో, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇప్పటిదాకా మనకి ఎంత 300 ప్లస్ ప్రాఫిట్ అయితే చూడడానికి కనిపించింది కదా. చూడండి మార్కెట్ 300 నుండి మళ్ళీ ఎంత కింద ఎంత మన ప్రాఫిట్ అనేది ఎంత తగ్గిపోయిందో చూడొచ్చు మీరు. చాలా వోలటైల్ గా ఉంటది గైస్ ఇక్కడైతే మనకు ఆప్షన్ ట్రేడింగ్ అనేది. సో అందుకే అంటున్నా మీకు ఆప్షన్ ట్రేడింగ్ కొంచెం మీరు మంచిగా నేర్చుకొని చేసుకుంటే చాలా మంచిగా ఉంటది. మీరు మంచిగా నేర్చుకొని చేస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకొని అయితే రావచ్చు బయటికి అయితే, ఓకేనా. సో నేను ఏం చూసి ట్రేడ్ తీసుకుంటా ప్రతిసారి, నా సెటప్ ఏంది అనేది నేను మీకు నేను ఏం చూసి ట్రేడ్ తీసుకుంటా ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. నా సెటప్ ఎట్లా ఉంటది, నేను ఎలాంటి సెటప్ ని యూజ్ చేసుకుంటా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా సెటప్ ని యూజ్ చేసుకొని మీరు కూడా ఆ విధంగా ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్లీగా చెప్తున్నా మీరు డెఫినెట్లీ ప్రాఫిట్లు ఉంటారు. బట్ నా సెటప్ ఎట్లా ఉంటుంది అంటే ఒక డిసిప్లిన్ అనేది ఉంటది గైస్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఎట్లా ట్రేడ్ తీసుకుంటా, నా సెటప్ ఏంది, నా ఎనలైసిస్ ఏంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సో మస్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బ్రో, ఓకేనా. సో అండ్ గైస్ ఇక్కడ నుండి నేను కొంచెం ఇప్పుడైతే వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా, చూస్తుండండి మీరైతే బ్రో, ఓకేనా. సో గైస్ ఇప్పటిదాకా అయితే మనము పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుని ఉండే కదా, మనము రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందని, అండ్ రెడ్ క్యాండిల్ కూడా కింది కోసం మనకి 300 ప్లస్ ప్రాఫిట్ వచ్చిండే కదా. బట్ గైస్ ఇక్కడ చూసుకోండి, ఆపరేటర్స్ చూసుకోండి ఏం చేసినారంటే మొత్తం ఇక్కడైతే రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసినారు గైస్, ఓకేనా. అంటే మొత్తం కిందికి వచ్చిన క్యాండిల్ ని మళ్ళీ ఇక్కడ బయింగ్ చేస్తూ మొత్తం పైకి అయితే పట్టుకొచ్చినారు అన్నట్టు. సో ఇప్పుడైతే చూసుకోండి నాకు ఎంత 300 దగ్గర ఒక 300 లాస్ అనేది చూడనికైతే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ లాస్ ని చూసి చాలా మంది ఇక్కడ నుండి అయితే ఎగ్జిట్ అయిపోతారు బ్రదర్, ఓకేనా. సో ఆపరేటర్స్ ఆడే గేమ్ ఇదే గైస్, ఓకేనా. ఎప్పుడైతే మనలాంటి రీటైలర్స్ ఎంట్రీ తీసుకుంటారు కదా, ఎంట్రీ తీసుకోగానే ఏం చేస్తారంటే క్యాండిల్ ని మొత్తం రిజెక్షన్ సైడ్ అయితే పట్టుకోబోతారు అన్నట్టు, ఓకేనా. అసలు మార్కెట్ లో కూర్చొని ఇవ్వరు గైస్, ఓకేనా. మనకు ప్రాఫిట్ తీసుకొని ఇవ్వరు, అర్థమవుతుంది కదా. ఆపరేటర్స్ అనేవి మీకు తెలుసు కదా, ఇక్కడ స్టాక్ మార్కెట్ ఎట్లా జస్ట్ ఒక జేబులోకి వెళ్ళి పైసలు పోతే ఒక జేబులోకి వస్తాయి అన్నట్టు స్టాక్ మార్కెట్ అనేది. అందుకే ఆపరేటర్స్ ఏం చేస్తారంటే రీటైలర్స్ జేబులోకి వెళ్ళి పైసలు లాక్కోవడానికి అయితే చూస్తారు బ్రదర్, ఓకేనా. సో అందుకోసం అంటున్నా ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ చాలా రిస్కీ ఉంటది. చూడండి గైస్ ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్లీ చూసినారు కదా, నేను తీసుకున్నప్పుడు మార్కెట్ చాలా మంచి కిందికి వచ్చింది. బట్ కొద్దిసేపట్లోనే ఇక్కడ రిజెక్షన్ అనేది అయిపోయింది. నా మొత్తం 300 ప్లస్ ప్రాఫిట్ చూడనికైతే కనిపించింది కదా, ప్రాఫిట్ మొత్తం పోయి ఇప్పుడు చూసుకోండి దగ్గర 300 ప్లస్ లాస్ అయితే చూడనికైతే కనిపిస్తుంది. మీ కళ్ళ ముంగటనే కనిపిస్తుంది కదా. సో మీతో కూడా ఇట్లనే అయ్యే ఉంటది. మీరు అనుకుంటారు కదా చాలా మంది, బ్రో నేను ట్రేడ్ తీసుకున్నప్పుడే ఏమైతుందంటే మార్కెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లకి అయితే వెళ్తుంది బ్రో అని. అట్లా ఏం లేదు గైస్, వెళ్తుంది డెఫినెట్లీగా ఆపోజిట్ డైరెక్షన్ లకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ నా ల్యాప్టాప్ లో కూడా ఎక్కువ ఛార్జింగ్ లేదు, మీకు చాలా ఈజీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా, ఓకేనా. సో ఇక్కడ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే మార్కెట్ కింద వెళ్ళాలనుకోండి, మార్కెట్ కిందికి వెళ్ళాల్సిందే ఉంటే మనం ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఆపరేటర్స్ ఏం చేస్తారంటే మనకు ఎంట్రీ తీసుకొని ఇవ్వరు అన్నట్టు. ఎంట్రీ తీసుకున్నా సరే మన స్టాప్ లాసెస్ హంట్ చేసేసి బయటికి నూకేస్తారు, మనకి అర్థమవుతుందా. సో ఇక్కడ కూడా సేమ్ అదే అయింది చూడండి. నేను ఎంట్రీ తీసుకున్నానా, ఇక్కడ చూసుకోండి మొత్తం రిజెక్షన్ వచ్చేసి మొత్తం పైకి లేచిపోయింది క్యాండిల్ అనేది. చూసుకోండి ఇక్కడ 300 దగ్గర 300 అయితే లాస్ చూడనికైతే కనిపిస్తుంది. బట్ గైస్ ఇక్కడ నుండి నేనైతే బయటికి అయితే పోను గైస్, ఓకేనా. ఎందుకంటే నాకు తెలుసు ఇది ట్రాపింగ్ నడుస్తుంది, ఇక్కడ నుండి ఇంకా మార్కెట్ కిందికి వెళ్తుంది, నాకు డెఫినెట్లీగా ఇక్కడ ప్రాఫిట్ అయితే నాకు తెలుసు, ఓకేనా. బట్ గైస్ మీకు కూడా నాలాగా ఈ విధంగా కాన్ఫిడెన్స్ రావాలి అంటే గైస్ మీరు డైలీ మార్కెట్ ని చూస్తుండాలన్నట్టు, ఓకేనా. మీరు మార్కెట్ ని చూస్తూ అబ్జర్వేషన్ చేస్తుంటే మీకు ఒక అందాజా అనేది వస్తుంది, ఎప్పుడు రిజెక్షన్ తీసుకుంటది, ఆపరేటర్స్ గేమ్ ఎట్లా ఆడతారు ఏంది అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడైతే మీకు చూపిస్తా చూడండి, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి వెళ్లాల్సిందే. సో ఇక్కడ చాలా మంది ట్రాప్ అయిపోయి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళందరూ బయటికి వెళ్ళంగానే మార్కెట్ కిందికి వెళ్తారు చూడండి, సరేనా. మీరు చూస్తుండండి సింపుల్, ఇక్కడ నుండి నేను వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తా. సో చూడండి గైస్ ఇక్కడైతే వెయిట్ చేసింది చాలా అంటే చాలా మంచిగా చూసినారా. ఇప్పుడైతే నేను ఈ రిజెక్షన్ క్యాండిల్స్ ని ఏదైతే ఇట్లా సైడ్ బేస్ లో నడిచినాయి కదా 2 క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ ని చూసి నా 300 లాస్ నడుస్తుంది కదా అని బయటికి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ చూసుకోండి నేను వేస్ట్ గా ఇదైపోతుండే, 300 లాస్ అయిపోతుండే అది. నేను అందుకోసమే బయటికి వెళ్లకుండా ఇంకా వెయిట్ చేసినందుకు చూడండి రెడ్ క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా చూసుకోండి గైస్, ఇక్కడైతే కొంచెము ఇక్కడ ఒక క్యాండిల్ కన్నా కొంచెం ఇంకా కొంచెం కిందికి
ఫామ్ అయింది కనిపిస్తుంది కదా మీకు. కొంచెం ఇక్కడ ఏంటంటే ఇట్లా గ్యాప్ లో ఓపెన్ అయితే ఏంటంటే మీకు ఎప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు కదా, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే గ్యాప్ లో ఓపెన్ అవుతుంది కదా, మీరు అప్పుడు అనుకోవాలి ఇక్కడ హ్యూజ్ బయింగ్ వచ్చిందని. అదే విధంగా ఇప్పుడు చూసుకోండి, రెడ్ క్యాండిల్ కి ఫామ్ అయిన తర్వాత కింది క్యాండిల్ చూడండి, కొంచెం అన్న గ్యాప్ లో అయితే ఓపెన్ అయింది కదా, కొంచెం గ్యాప్ ఇడిచి కిందికి ఓపెన్ అయింది కదా. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది అని మీనింగ్ గైస్, ఓకేనా. అందుకోసమే చూడండి ఇక్కడ నాకు ఎంత ప్రాఫిట్ అవుతుందో చూసుకోవచ్చు. దగ్గర 500 ప్లస్ ప్రాఫిట్ చూడండి కనిపిస్తుంది. సింపుల్ ఇక్కడ నుండి నేను ఎగ్జిట్ అయిపోతా. ఎక్కువ ఆశపడద్దు బ్రో, ఎక్కువ ఆశపడితే మళ్ళీ ఇది రిజెక్షన్ ఫేస్ అయ్యి మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేయచ్చు, చెప్పలేం. కాబట్టి సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అయిపోయి మీకు చూపిస్తా నేను ఏం చూసి ఎనలైసిస్ చేసిన ఏందనేది, ఓకేనా. సింపుల్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇక్కడైతే దగ్గర 700 ప్రాఫిట్ చూడనికి అయితే కనిపిస్తుంది. సింపుల్ ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి ఎగ్జిట్ అయితే అయిపోయినా బ్రో ఇక్కడైతే. సో చూసుకోండి కేసు ఇక్కడ నేను జస్ట్ ఎగ్జిట్ అయ్యే లోపే చూసుకోండి ఎంత 665 అయితే ప్రాఫిట్ అయింది. బట్ నేను 720 చూసి ఎగ్జిట్ అయినుండే. బట్ ఇక్కడ నాకు ఎంత ఒక దగ్గర 40 to 50 రూపీస్ ఏమో ఇక్కడ కొంచెం తక్కువనే వచ్చినాయి. బట్ ఎనీవేస్ చూసినారా ఈరోజు చాలా అంటే చాలా వోలటైల్ గా ఉండే మార్కెట్ అనేది, ఓకేనా. సో చూసుకోవచ్చు ఈ రోజు నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా, నేను కరెక్ట్ ఎనలైసిస్ చేసి తీసుకున్నా. సో ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఏం ఎనలైసిస్ చేసినా ఏంది అనేది జాగ్రత్తగా చూస్తుండండి, సరేనా. సింపుల్ ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ డీటెయిల్స్ చూపిస్తా. సింపుల్ బ్యాక్ వచ్చేసి సో చూసుకోవచ్చు మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటే, ఓకేనా. ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మనం 75 కి అయితే పర్చేజ్ చేసినాం. ఎంతకు సేల్ చేసినాం గైస్, 88 రూపీస్ 0.85 కి అయితే సేల్ చేసినాం గైస్, ఓకేనా. సో గైస్ ఇక్కడ దగ్గర మనం ఎంత ప్రాఫిట్ తీసుకున్నాం బ్రో, ఎన్ని పాయింట్స్ అంటే 13 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం గైస్, ఓకేనా. సో 13 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసినాం. చూసినారు కదా బ్రో మీరు, నేను అప్పుడే బయటికి వెళ్ళిపోతే ఇక్కడ నాకు 300 లాస్ అవుతుండే. బట్ నాకు తెలుసు ఇక్కడ డెఫినెట్లీగా ఇక్కడ మార్కెట్ కిందికి వస్తుంది, ట్రాప్ చేస్తున్నారని. సో నేనైతే వెయిట్ చేసిన గైస్, ఓకేనా. సో మీరు కూడా నా అలాగే ఇట్లా నేర్చుకోవాలనుకుంటే మీరు కూడా మార్కెట్ ని అబ్జర్వేషన్ అనేది మంచిగా చేయండి, ఓకేనా. సింపుల్ ఇప్పుడు చార్ట్స్ లకి అయితే వచ్చేసినాం కదా. సో ఇప్పుడు మీకు నేను ఏం చూసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి, సరేనా. సింపుల్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది చెప్పిన కదా ఈరోజు 11th సెప్టెంబర్ డేట్ అనేది. సో ఈరోజు చూసుకోండి మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి చూసుకోండి ఫస్ట్ ఈ విధంగా అయితే అంటే కొంచెం అప్ ట్రెండ్ లో అయితే నడిచింది గేస్ కొద్దిసేపు అయితే మార్కెట్. తర్వాత చూడండి మొత్తం ఇక్కడైతే సెల్లింగ్, మొత్తం ఇక్కడైతే రిజెక్షన్ అయితే ఫేస్ చేసింది బ్రో, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో లైన్ అయితే గీసుకున్నా కదా, కనిపిస్తుంది కదా. ఈ లైన్ ఎందుకు గీసుకున్నా అని మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకేనా. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సింపుల్ గా నేను కొంచెము ఇక్కడ ప్రీవియస్ డేట్ అని చూసుకుంటే చూడండి గైస్, మార్కెట్ నేను ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకున్నా కదా. ఎగ్జాక్ట్లీ చూడండి మార్కెట్ అనేది ఈ లైన్ ని టచ్ చేస్తూ ఇక్కడైతే పైకి అనేది వెళ్తుంది బ్రో, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో అయితే ఉంది గైస్, ఓకేనా. అప్ ట్రెండ్ లో అయితే ఫామ్ అవుతుంది. సో చూసుకోండి ఎగ్జాక్ట్లీ అప్ ట్రెండ్ లోకి వచ్చి ఎగ్జాక్ట్లీ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుండి పడడం అయితే స్టార్ట్ అయింది గైస్, ఓకేనా. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంటది కదా ఒక 3 to 4 టైమ్స్ టచ్ చేస్తుంది గైస్. 3 to 4 టైం టచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం టచ్ చేస్తుంది కదా, అప్పుడు మార్కెట్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ చేస్తే చాలా కిందికి అనేది వచ్చేస్తుంది గైస్. మార్కెట్ అనేది చాలా కింది దాకా అయితే పడడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ దాన్నే నేను ఇక్కడైతే ఉపయోగించుకున్నా. ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మార్కెట్ దీన్ని అయితే బ్రేక్అవుట్ చేసిందా, పెద్ద రెడ్ క్యాండిల్ తో బ్రేక్అవుట్ చేసింది చూడండి. బ్రేక్అవుట్ చేయంగానే కొద్దిసేపు వెయిట్ చేసిన నేను, ఓకేనా. వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ ఇంకా కిందికి వెళ్తుంది కాబట్టి నాకు ఇక్కడ 100% షోర్ అయిపోయినా మార్కెట్ ఇక్కడ నుండి ఇంకా కిందికి వెళ్తది అని నాకు అర్థమైపోయింది, ఓకేనా. సో అందుకోసం నేను ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా గైస్, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు క్లారిటీగా అయితే అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఇందుకోసం నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. అండ్ గైస్ అందుకోసం నేను వీడియో స్టార్టింగ్ లోనే ఎనలైసిస్ అనేవి మీకు చూపియాలి. ఎందుకంటే నేను ఎనలైసిస్ చూపించుకుంటూ కూర్చుంటే సో మన సెటప్ అనేది వెళ్ళిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా, తర్వాత మీకైతే ఎనలైసిస్ అనేది చేసి అయితే చూపించిన గైస్, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ ట్రేడ్ కూడా చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. సో గైస్ ఇప్పుడు మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తా. సింపుల్ గా బ్యాక్ వచ్చేసి మన ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. సో చూసుకోవచ్చు గైస్ ఇక్కడైతే మనకు ఎంత గైస్ 56 రూపీస్ ఏమో చార్జెస్ అనేవి తగిలినాయి, బ్రోకరేజ్ చార్జెస్ అనేవి గైస్, ఓకేనా. సో జస్ట్ 56 రూపీస్ బ్రోకరేజ్ చార్జెస్ అయితే తగిలినాయి. బట్ ఈ రోజు మనకి ఎంత ప్రాఫిట్ అయింది, 600 ప్లస్ ప్రాఫిట్ అనేది అయింది గైస్ ఈ రోజు కూడా, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కూడా చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ గైస్ ఇక్కడ మనం ఓవరాల్ ప్రాఫిట్ చూసుకోండి 4800 ఏమి ఉన్నాయి కదా. సో మనం ప్రాఫిట్ చేయగానే మన ప్రాఫిట్స్ అనేవి యాడ్ కావు, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ డే మనము చూసుకోవచ్చు, అప్పుడు మనకి సెటిల్ అయిపోతాయి, ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి. సో వీడియో కూడా చాలా పెద్దగా అయిపోయింది ఈ వీడియో కూడా. సో ఎనీవేస్ గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.